హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈరోజు అయితే కాంబినేషన్ ఫుడ్లో ట్రెడిషనల్ రెసిపీస్ అండి. పచ్చిమిర్చి టమాటో పప్పు, అరటికాయ వేపుడు, నిమ్మకాయ పులిహోర అండి. సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ అయితే. ఇంకా ఈ పప్పు వేసుకొని ఆ నిమ్మకాయ పులిహోరలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వేపుడుతో తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పప్పు కోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఆ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇక్కడైతే నేను పప్పుని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మనం తీసుకున్న కప్పుతో ఒక 3 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 8 పచ్చిమిరపకాయల్ని తుంచి వేసేసుకొని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, 2 మీడియం సైజులో ఉన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, కొద్దిగా పచ్చికరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలండి. ఉడికించేటప్పుడు మనం ఉల్లిపాయ అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని ఉడికించి పచ్చిమిరపకాయలను కూడా తుంచి వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు పప్పుని తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టానండి. ఇంకా ఈరోజు నేను వేపుడు అయితే అరటికాయ వేపుడు చేస్తున్నానండి. ఒక 2 అరటికాయలు తీసుకున్నానండి. పొంత అరటికాయలు అంటాం కదా, అవి. వాటికి పైన ఫుల్గా చెక్కు తీయకూడదండి. లైట్గా చెక్కుంటేనే మనకు వేపుడు అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ సైజులో నేను ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా నేను వేపుడు చేసేస్తానండి. కానీ మనం కొద్దిగా ఉడికించుకొని మళ్ళీ వేపుడు చేస్తే కూడా ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలనంతా వేసేసుకొని, ఇంకా నేనైతే నీళ్లు వంపనండి కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒకసారి ఇవంతా కూడా కలుపుకోవాలి. మనకు అరటికాయలు త్వరగానే ఉడికిపోతాయండి. సో అందుకని మనం గిన్నెలో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఒక 4-5 నిమిషాల్లో అరటికాయ ముక్కలు ఉడికిపోతాయి. చూడండి, ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, పప్పు కూడా మరీ మెత్తగా ఉడికినా కూడా బాగుండదండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును నేను నానబెట్టి పెట్టానండి. వేడిగా ఉంది కాబట్టి అది మనకు మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఆ చింతపండును వేసాను. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసానండి. ఇంకా మనం నిమ్మకాయ పులిహోరలకు కాబట్టి కొద్దిగా ఉప్పు అనేది తగ్గించుకొని చేసుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఆ పచ్చిమిరపకాయలు, అక్కడక్కడ ఆ టమాటో ముక్కల్ని మనం మ్యాష్ చేసుకోవాలండి. పప్పు అనేది మరీ మెత్తగా మెదిపినా కూడా టేస్ట్ బాగుండదు. చూడండి, ఈ విధంగా మనం పప్పుని మెదిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే పప్పును గట్టిగా చేసుకోవచ్చు, అలాగే పలుచగా చేసుకోవచ్చు అండి. ఇలా మీడియంగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇంకా ఈ లోపల అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూడండి, నీళ్ళు అయితే వంపనండి కాబట్టి మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. మరీ పిసురుగా ఉడికినా కూడా బాగుండదు. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఇంకా ముందుగా పప్పుకి మనం తిరగమాత వేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేశానండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేశాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 10 మెంతులు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. వెల్లుల్లి ఎక్కువగా వేయాలి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి. తర్వాత నేను పెద్ద ఉల్లిపాయలు ఉడికించేటప్పుడు సగం వేసానండి. ఆ సగాన్ని ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను. మనకు పోపు అనేది ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇట్లా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పోపుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు మనకు ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత కమ్మగా ఉంటుందండి. మనం మాడిపోయింది అనుకుంటాం, కానీ ఇలా ఉంటేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసానండి. జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా పప్పుని మెదిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఓన్లీ టమాటో పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి నిమ్మకాయ పులిహోరలోకి. కావాలంటే మనం ఇందులో వంకాయ, మునక్కాయ, దోసకాయ, పచ్చి మామిడికాయ అలా వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసానండి. ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఉప్పు అవన్నీ చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఒకే ఒక పొంగు రానిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. చూడండి, పప్పు అనేది ఈ విధంగా ఉంటే మనకు బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఒక్క ఉడుకు ఉడికిందనమాట. జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఈ పప్పుని మనం ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీ, పూరి, వేడి వేడి రాగి సంగటితో కూడా తినచ్చండి. చెప్పాను కదా అండి, ఇందులో ఏదైనా మనం మునక్కాయ, మామిడికాయ, వంకాయ అలా కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు పప్పు తీసి పక్కన పెట్టేశానండి, మూత పెట్టేసి. ఇంకా మనం అరటికాయ వేపుడిని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. చాలండి, మరీ ఎక్కువేం నూనె అవసరం లేదు. తక్కువ నూనెతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేపుడులో కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్కి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోరలోకి అరటికాయ వేపుడు చేశాను కదా అండి. మీకు కావాలంటే ఆలు ఫ్రైని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పచ్చికరివేపాకు వేసానండి చివరగా. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేగిపోయాయి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళున్నా కూడా వేసేసుకోండి వంపకుండా. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పులిహోరలోకి మనం ఈ విధంగా అరటికాయ వేపుడు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. చూడండి, అరటికాయ ముక్కలు వేగిపోయాయి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఒక్కొక్కసారి మనం పోపులో కూడా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కూడా అరటికాయ ముక్కలు వేసి అలా కూడా చేసేసుకోవచ్చండి. కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టామంటే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి. ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసి, వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు మనకు అరటికాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం పొడి అండి. 1 టీ స్పూన్ కారం పొడి, మీరు తినే కారం బట్టి వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న పుట్నాల పొడి అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, కానీ ఇప్పుడు కారము ఈ పొళ్ళన్నీ వేసాం కాబట్టి తక్కువ అవుతుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో జస్ట్ ఒకసారి అంతా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే ఈ కారము, ఈ పప్పుల పొడి ఇవన్నీ వేసాం కదా, మాడిపోతే టేస్ట్ బాగుండదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. అరటికాయ వేపుడుని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అండి. కొబ్బరి పొడి వేసి చేసుకోవచ్చు, అలాగే పల్లి పొడి వేసి చేసుకోవచ్చు, ఇలా పుట్నాల పొడి వేసి కూడా చేసుకోవచ్చు. ఇంకా నిమ్మకాయ పులిహోర కోసం నేను ఒక 2 మీడియం సైజులో గ్లాసులో ఉన్న బియ్యాన్ని అన్నం ఉడికించి పెట్టేశానండి. అన్నం మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం లెమన్ రైస్కి మనకు పొడి పొడిగా ఉండాలి. అదంతా కూడా నేను చల్లార్చి పెట్టాను. ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోర ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు కరెక్ట్గా వేగితేనే పులిహోరలోకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసానండి. వెల్లుల్లి వేస్తామండి, బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసులంతా కూడా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలని కొనలు తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా కొద్దిగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ నిమ్మకాయ పులిహోరలో మనం ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిరపకాయలని నంచుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు అవంతా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు పొడి, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇష్టపడేవాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ నిమ్మరసం పిండేసుకోవాలి. కావాలంటే మనం అన్నంలో కూడా నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న గరిటె ఒకటి పెట్టానండి. ఇంకా ఈ నిమ్మకాయల్ని పిండేస్తున్నాను. ఇంకా
ఈ రైస్ క్వాంటిటీకి నేను ఒక మీడియం సైజులో ఉన్న 3 నిమ్మకాయలు వేస్తున్నానండి. మరీ పులుపు లేకున్నా కూడా బాగుండదన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ నిమ్మకాయలంతా కూడా పిండేశాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా మనం పులుసుని కూడా తయారు చేసి పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలనో అప్పుడు నిమ్మకాయ పులిహోరని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్లో నేను ఈ తయారు చేసి పెట్టుకున్న ఇదంతా కూడా వేసేసానండి. ఇంకా ఆ పెనంలో కొంచెం నూనె అదంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా రైస్ని తీసేసుకొని ఈ పెనంలో ఇలా కలిపి వేసేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోరను కూడా మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవన్నీ కూడా మనం కచ్చాపచ్చాగా దంచి నువ్వుల పొడి వేసి అలా కూడా చేయొచ్చండి. ఇలా సింపుల్గా కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇంకా మనం పులుపు, సాల్ట్ సరిపోయిందో లేదో చూసి తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చివరగా కొంచెం 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న పప్పుల పొడి అండి, పుట్నాల పొడి వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. అన్నీ కూడా బ్యాలెన్స్డ్ అవుతాయన్నమాట. కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ నిమ్మకాయ పులిహోర ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకసారి తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. ఏదైనా మనం ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి. పప్పు కోసం 1 కప్పు పెట్టాను. పచ్చిమిర్చి టమాటో పప్పు అండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఈ నిమ్మకాయ పులిహోరలో వేసుకొని తింటే ఒక్కొక్కసారి మేము పల్లి పచ్చడిని కూడా కాంబినేషన్గా చేస్తూ ఉంటామండి. అలాగే అరటికాయ వేపుడు అండి, సూపర్ కాంబినేషన్ అనమాట. చెప్పాను కదా అండి, ఇదే విధంగా చేసుకొని మనం ఆలు ఫ్రైని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కావాలంటే పాపడ్స్ కూడా ఫ్రై చేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని వేస్తున్నానండి. కాబట్టి టైం ఉన్నప్పుడు మీరు ఈ కాంబినేషన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఈ కాంబినేషన్ని ప్రిపేర్ చేయొచ్చు. కాబట్టి చూసారు కదా అండి, పచ్చిమిర్చి టమాటో పప్పు, అరటికాయ వేపుడు, నిమ్మకాయ పులిహోర. కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేశాను. ఇది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.